బవేరియా రైతులు ఫోర్డ్ కారును, అందులో ఉన్న రకరకాల మనుషుల్ని, ఒక అమెరికన్ యువకుడు, ఒక వృద్ధురాలు పొడగాటి జుట్టును కోటు కాలరులోకి దోపుకొని ఉన్న గోధుమ ఛాయ గల తూర్పు దేశీయుని చూసి చాలా కుతూహలం కనపర్చారు. కానీ దురదృష్టవశాత్తు పాతకాలం నాటి ఒక నుయ్యి పక్కన పూస్తున్న జెరేనియం పూలతో శుభ్రంగా, అందంగా ఉన్న తెరిసా కుటీరం చడీ చప్పుడు లేకుండా మూసి ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, ఆ మాటకు వస్తే పక్కన నుంచి వెళ్ళిన పోస్ట్ మ్యాన్ కానీ మాకెలాంటి సమాచారం ఇవ్వలేకపోయారు. వాన పడ్డం మొదలైంది. ఇంకా వెళ్ళిపోదామని మా సహచరులు అన్నారు. ఊహూ, తెరిసా దగ్గరికి దారి తీసే ఉపాయం ఏదో ఒకటి తెలుసుకునే వరకి నేనిక్కడే ఉంటాను అని మొండి పట్టుదలతో చెప్పాను నేను. 2 గంటలు గడిచాక కూడా మేము విసుగు బుట్టించే వానలో మా కారులోనే కూర్చొని ఉన్నాం. ప్రభూ, ఆమె ఇక్కడ్నుంచి అదృశ్యమైనట్లయితే నన్నెందుకు తీసుకొచ్చావయ్యా ఇక్కడికి? అంటూ నిష్ఠూరమాడుతూ నిట్టూర్చాను. ఇంతలో ఇంగ్లీష్ మాట్లాడే ఒకాయన మా పక్కన ఆగాడు. తన వల్ల ఏమైనా సహాయం కావాలంటే అడగమన్నాడు మర్యాదగా. తెరిసా ఎక్కడుంటుందో నాకు ఖచ్చితంగా అయితే తెలీదు. కానీ ఆవిడ తరచుగా ఇక్కడికి 8 మైళ్ళ దూరంలో ఐక్స్టాట్ యూనివర్సిటీలో విదేశ భాషలు నేర్పే ప్రొఫెసర్. మర్నాడు పొద్దున మేము ప్రశాంతమైన ఐక్స్టాట్ పట్టణానికి వెళ్ళాము. డాక్టర్ వుడ్జ్ మమ్మల్ని సాదరంగా పలకరించాడు ఆయన ఇంటి దగ్గర. అవును, తెరిసా ఇక్కడే ఉంది. నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారని మా గురించి ఆమెకు కబురు పంపాడు ఆయన. కబురు తీసుకువెళ్ళినతను తిరిగి సమాధానంతో తిరిగి వచ్చాడు. తమ అనుమతి లేకుండా ఎవరినీ చూడవద్దని బిషపు నాకు చెప్పినప్పటికీ కూడా భారతదేశపు భగవద్భక్తునికి నేను స్వాగతం చెబుతాను అని ఆయన చెప్పారంట, ఆ ప్రొఫెసరు. ఈ మాటలకు నేను గాఢంగా చెలించి డాక్టర్ వుడ్జ్ వెంబడి మేడమీద గదిలోకి వెళ్ళాను. శాంతి, ఆనందాల పరివేశంతో ప్రకాశిస్తున్న తెరిసా వెంటనే లోపలికి వచ్చింది. ఆమె నల్లటి గౌను, మల్లెపువ్వు లాంటి తెల్లటి తలముసుగు వేసుకుని ఉంది. అప్పటికి ఆమె వయస్సు 37 అయినా కూడా అంతకన్నా చిన్నదానిలా కనిపిస్తుంది. ఆమెలో శిశు సహజమైన స్నిగ్ధత, ఆకర్షణ ఉన్నాయి. ఆరోగ్యంగా తీర్చిదిద్దినట్టుగా ఉన్న రూపంతో, గులాబీ చెక్కిళ్లతో ఉల్లాసంగా ఉన్న ఆమె ఏమీ తినని సాధ్వి. అతి మృదువైన కరచాలనంతో తెరిసా నాకు స్వాగతం చెప్పింది. ఒకరినొకరం దేవుని ప్రేమికులమని తెలుసుకొని మౌన భాషణతోనే ముగ్ధులమయ్యాం. డాక్టర్ వుడ్జ్ మాకు దుబాసిగా వ్యవహరిస్తానని దయతో అన్నారు. బవేరియాలో హిందువులు కనిపించడం అరుదన్న సంగతి స్పష్టమే. మీరేమి, యోగానంద గారు ఆవిడని అడుగుతున్నారు, మీరేమి తినరా? ఆమె నోటి నుంచే జవాబు వినాలని నా కోరిక. ఊహు, రోజు పొద్దున 6ంటికి ఒక హోస్టు తప్ప. ఆ హోస్టు ఎంత పెద్దగా ఉంటుంది? కాగితమంత పలుచగా, చిన్న నాణెమంత ఉరువులో ఉంటుంది అంటూ ఇంకా ఇలా అంది ఆమె. అది నేను పవిత్రానుష్ఠాన కారణాల వల్ల తీసుకుంటాను. దైవార్పితమయ్యింది కాకపోతే దాన్ని నేను మింగలేను. ఒక చిన్న పేపరు, కాయిన్ అంతా చిన్నగా ఉండే పేపరు, అది ప్రసాదంగా పెట్టేది, దాన్ని మాత్రమే తీసుకుంటుందంట ఆవిడ. ఆ ఒక్కదాని మీద మీరు నిండు 12 ఏళ్ల పాటు జీవించి ఉండలేరన్నది నిశ్చయమే కదా? నేను దేవుడు వెలుగు వల్ల జీవిస్తున్నాను. ఆమె జవాబు ఎంత స్పష్టంగా ఉంది! ఎంత ఐన్‌స్టీన్ పద్ధతిలో ఉంది! శక్తి ఆకాశం నుంచి, సూర్యుడి నుంచి, గాలి నుంచి మీ ఒంట్లోకి ప్రసరిస్తున్నట్లు మీరు అనుభూతి పొందుతున్నారని నాకు స్పష్టమవుతోంది అన్నారు యోగానంద గారు. చటుక్కున ఆమె ముఖంలో ఒక చిరునవ్వు విరిసింది. నేనెలా జీవిస్తానో
మీరు గ్రహించారని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను అని ఆవిడన్నారు. మనిషి కేవలం రొట్టెల వల్ల కాకుండా దేవుడి నోటి నుంచి వెలువడ్డ ప్రతి మాట వల్ల జీవిస్తాడు అంటూ క్రీస్తు పలికిన సత్యానికి మీ పవిత్ర జీవితం నిత్య ప్రత్యక్ష నిరూపణం. నేను చేసిన వ్యాఖ్యకు ఆమె మళ్ళీ ఆనందం ప్రకటించింది. అది నిజానికి అంతే. ఈనాడు నేను భూమి మీద ఉన్నానంటే దానికున్న కారణాల్లో ఒకటి, మానవుడు కేవలం తిండి వల్లనే కాకుండా దేవుడి అదృశ్య కాంతి వల్ల బతకగలడని నిరూపించడానికి. తిండి లేకుండా బతకడం ఎలాగో మీరు ఇతరులకు నేర్పగలరా అని యోగానంద గారు అడుగుతున్నారు. ఆమె ఒక్క రవ్వ ఆశ్చర్యచకితురాలైనట్టు కనిపించింది. అది నేను చెయ్యలేను, దేవుడు దాన్ని ఆశించడు అని ఆవిడ సమాధానమిచ్చారు. నా చూపు బలంగా నాజూకుగా ఉన్న ఆమె చేతుల మీద పడేసరికి తెరిసా 2 చేతుల వెనకాల కొత్తగా నయమైన గాయాల తాలూకు నల్చెదరం మచ్చలు నాకు చూపించింది. ప్రతి అరచేతిలోనూ కొత్తగా నయమైన చంద్రవంక ఆకారంలో ఉన్న చిన్న గాయాన్ని చూపించింది. ఆ గాయం సూటిగా చేతిలో ఈ వేపు నుంచి ఆ వేపుకి ఉంది. వాటిని చూసేసరికి తూర్పు దేశాల్లో ఇప్పటికీ వాడుకలో ఉన్న పొడగాటి చదరపు ఇనుప మేకులు గుర్తుకొచ్చాయి నాకు. వాటి కొసలు చంద్రవంక చంద్రవంక ఆకారంలో ఉంటాయి. అటువంటి మేకులు పడమటి దేశాల్లో ఎన్నడూ చూసిన గుర్తు లేదు నాకు. ఆ సాత్వి వారం వారం తనకు అనుభవంలోకి వచ్చే సమాధి స్థితుల గురించి కొంత చెప్పింది. నిస్సహాయరాలైన ప్రేక్షకురాలిగా క్రీస్తు వ్యధనమంతా కూడా గమనిస్తూ ఉంటాను నేను. ప్రతి వారం గురువారం నడిరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు ఆమె గాయాలు విచ్చుకొని నెత్తురోడుతూ ఉంటాయి. మామూలుగా ఆమెకుండే 121 పౌండ్ల బరువులో 10 పౌండ్లు తగ్గిపోతుందావిడ. 121 పౌండ్లంటే ఇంచుమించుగా 55 కిలోల బరువు నుంచి 10 పౌండ్లు తగ్గిపోతుంది. అంటే ఒక 5 కిలోల బరువు తగ్గిపోతుందంట ఆ రోజున. తెరిసా సానుభూతిపూర్వకమైన ప్రేమతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా వారం వారం కలిగే ప్రభువు అంతర్దర్శనాల కోసం ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటుందంట. ఆమె ఆ రోజు ఆ నెత్తురోడుతూ ఆ బాధను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆవిడ ఆ ప్రభువు అంతర్దర్శనాల కోసం ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటుందంట ఆ రోజు కోసం. బైబిల్ కొత్త నిబంధనలో గ్రంథస్థమైన ప్రకారం యేసు జీవితము, ఆయన్ని శిలువ వేయటము అన్న వాటి చారిత్రాత్మక యథార్థతను క్రైస్తవులందరికీ తిరిగి ధృవపరచటానికి ఆ గలిలీయ గురువుకు ఆయన భక్తులకు ఉండే శాశ్వతానుబంధాన్ని నాటకీయంగా ప్రదర్శించటానికి దేవుడు ఆమె విచిత్ర జీవితాన్ని ఉద్దేశించాడని నేను వెంటనే గ్రహించాను. ప్రొఫెసర్ వుడ్జ్ ఆ సాధ్వితో తమకు కలిగిన కొన్ని అనుభవాలను చెప్పాడు. తెరిసాతో సహా మేము చాలామందిమి ప్రకృతి దృశ్యాలు చూడ్డం కోసం తరచుగా జర్మనీ అంతటా రోజుల తరబడి తిరుగుతూ ఉంటాము అని ఆయన అన్నారంట. కొట్టవచ్చేటట్లు కనిపించే భేదం ఏమిటంటే, మేమందరం రోజుకు 3 సార్లు భోజనాలు చేస్తూ ఉంటే తెరిసా ఏమీ తినదు. అలసట అన్నదే అంటనట్టు గులాబీ పువ్వులా తాజాగా ఉంటుంది. మేమందరం ఆకళ్లతో నకనకలాడుతూ చొరబొడ్డానికి దారిపక్క హోటళ్ల కోసం చూస్తూ ఉంటే తెరిసా కులాసాగా నవ్వుతూ కూర్చుంటుంది. ఆ ప్రొఫెసర్ గారు ఆసక్తి కలిగించేటటువంటి శారీరక విషయాలు కొన్ని వివరించారు. తెరిసా తిండి తినదు కనుక ఆమె పొట్ట అక్కలించుకొని పోయి ఉంటుంది. ఆమెకు మలమూత్ర విసర్జనలు లేవు, కానీ ఆమెలో చెమట గ్రంథులు మాత్రం పనిచేస్తున్నాయి. చర్మం ఎప్పుడూ మృదువుగా దృఢంగా ఉంటుంది. మేమింక సెలవు తీసుకునే సమయంలో తెరిసా సమాధి స్థితిలో ఉన్నప్పుడు
చూడాలి అన్న కోరికను నేను వెల్లడించాను. సరే, వచ్చే శుక్రవారం కానర్స్ట్రాత్కు రండి అని చెప్పిందావిడ సౌహార్దంతో. బిషపు మీకు అనుమతి పత్రం ఇస్తారు. మీరు నా కోసం వెతుక్కుంటూ ఐక్స్టాట్ దాకా వచ్చి కలుసుకున్నందుకు చాలా సంతోషం. తెరిసా నా చేతుల్ని మెల్లగా చాలాసార్లు ఊపి మా బృందంతో పాటు వీధి గుమ్మం దాకా వచ్చింది. శ్రీ రైట్ కారులో అమర్చి ఉన్న రేడియో మీట తిప్పాడు. ఆసక్తి నిండిన ముసిముసి నవ్వులతో ఆ సాత్వి దాన్ని పరిశీలించింది. ఇక కుర్రవాళ్ళు తొంబలు తొంబలుగా పోగవడంతో ఇంట్లోకి ఆవిడ వెళ్ళిపోయింది. ఆమెను ఒక కిటికీ దగ్గర చూశాం. ఆమె చిన్నపిల్ల మాదిరిగా మా వైపు చెయ్యి ఊపుతూ తొంగి చూసింది. ఆ మర్నాడు తెరిసా యొక్క సోదరులిద్దరితో ముచ్చటించాం మేము. వాళ్ళు చాలా దయగల వాళ్ళు, కలుపుగోలు మనుషులు. ఆ సంభాషణలో మాకు తెలిసింది ఏమిటంటే, ఆ సాత్వి రోజుకు 1-2 గంటలు మాత్రమే నిద్రపోతుంది. ఒంటిమీద అనేక గాయాలున్నా కూడా ఆమె మంచి చురుకుగా, సత్తువగా ఉంటుంది. ఆమెకు పక్షుల మీద ప్రేమ. చేపల పెంపకం తొట్టి ఒకటి చూసుకుంటూ వాటి సంరక్షణ చేస్తూ ఉంటుంది. తరచుగా తోటలో పనిచేస్తూ ఉంటుందావిడ. ఆమె ఉత్తర ప్రత్యుత్తరాల ఆమెకు ఉత్తర ప్రత్యుత్తరాలు భారీగా సాగుతూ ఉంటాయి. ప్రార్థనల కోసం, రోగ నివారక ఆశీస్సుల కోసం క్యాథలిక్ భక్తులు ఉత్తరాలు రాస్తూ ఉంటారు ఆమెకు. ఆమె చలువ వల్ల తీవ్రమైన వ్యాధులు నయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన ద్వారా ఇతరుల వ్యాధుల్ని తన ఒంటికి తెచ్చుకొని అనుభవించే శక్తి తెరిసాకుందని ఆమె తమ్ముడు ఫ్రెడ్డిన్నాడ్, సుమారు 23 ఏళ్లవాడు, నాకు చెప్పాడు. ఒకసారి మతబోధకుడుగా జీవితం ప్రారంభించబోతున్న తమ పారిష్ యువకుడి గొంతు జబ్బు తనకు రావాలని ఆమె ప్రార్థించినప్పటి నుంచి ఆ సాత్వి భోజనం తినడం మానేసింది. గురువారం మధ్యాహ్నం మా బృందం బిషప్ ఇంటికి వెళ్ళింది. ఆయన నా గిరిజాల జుట్టువైపు ఆశ్చర్యంగా చూశాడు. మాకు కావలసిన అనుమతి పత్రం సంతోషంగా రాసి ఇచ్చాడు. దానికి రుసుమేమీ లేదు. చర్చి వాళ్ళు ఈ నియమం పెట్టింది ఊసుపోకుండా వచ్చే పర్యాటకుల తొక్కిసలాట నుంచి తెరిసాను కాపాడటానికి. ముందటేళ్లలో అయితే ప్రతి శుక్రవారాల్లో వేల కొద్ది జనం గుమిగూడుతూ ఉండేవాళ్ళంట. శుక్రవారం పొద్దున సుమారు 9:30కి మేము కానర్స్ట్రాత్ చేరాము. తెరిసా కుటీరంలో పైకప్పుగా గాజు పలకలు అమర్చిన భాగం ఒకటి ఉందని, అది ఆమెకు సమృద్ధిగా వెలుతురు రావటానికి ఏర్పాటు చేసిందని మేము గమనించాము. ఇప్పుడు తలుపులు మూసిలేవు. ఆనందంగా స్వాగతం పలుకుతూ బార్లా తెరుచుకొని ఉన్నందుకు సంతోషించాం మేము. సుమారు 20 మంది సందర్శకులు బారుగా నిలబడి ఉన్నారక్కడ. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక అనుమతి పత్రం ఉంది. మేము కూడా వారితో కలిశాం. ఆమె అద్భుత సమాధి స్థితిని దర్శించటానికి చాలా దూరాల నుంచి అనేక మంది వచ్చి ఉన్నారో అప్పటికే. నేనామెను చూడ్డానికి వచ్చింది కేవలం తాత్కాలికమైన కుతూహలాన్ని తృప్తిపరుచుకోవటానికి కాక, ఆధ్యాత్మిక హేతువుల వల్ల వచ్చానన్న సహజావబోధంతో తెరిసా ప్రొఫెసర్ గారి ఇంట్లో నా మొదటి పరీక్షలో నెగ్గింది. నా రెండో పరీక్ష ఏమిటంటే, మేడ మీదున్న ఆమె గదిలోకి మెట్లెక్కి వెళ్తున్నప్పుడు నేను ఆమెతో అతీంద్రియ భావగ్రహణ దర్శనపరమైన అనుసంధాన స్థితిని పొందడం కోసం నన్ను నేను యోగ సమాధిలోకి తెచ్చుకున్నాను. అంటే ఆవిడ ఆల్రెడీ సమాధి స్థితిలో ఉన్నప్పుడు
జీసస్ క్రైస్టు పడిన ఆ బాధ, ఆమె ఎక్కడెక్కడైతే ఆయనకు గాయాలయ్యాయో, ఈవిడ శరీరంలో కూడా అట్లాంటి గాయాలవ్వడము, ఆ గాయాల నుంచి రక్తస్రావం జరగడము, అప్పుడు శరీరం వదిలేసే ముందు క్రైస్ట్‌కి ఎట్లా అయితే రక్తస్రావం జరిగిందో, అట్లా జరగడము జరుగుతుంది. ఆ స్థితిలో ఆమె ఒక మానవ శరీరంలో ఉన్నట్టుగా కాకుండా సమాధి స్థితిలో ఉంటుందామె. అంటే ఆ జీసస్ క్రైస్ట్‌కి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అయితే యోగానంద పరమహంస గారు ఏం జేస్తున్నారు అంటే, ఆవిడకి కనెక్ట్ అయ్యి, అంటే ఆవిడ ఏ స్థితిలో ఉన్నారో, ఆ స్థితిని తెలుసుకోవాలి అంటే, ఈయన కూడా సమాధి స్థితిలో ఉండి, ఆవిడకు కనెక్ట్ అయ్యి, ఆమె ఏం చూస్తున్నారో చూ చూడ్డానికి ఆయన ప్రిపేర్ అయ్యి ఉన్నారంట యోగానంద గారు. ఆమెతో అతీంద్రియ భావగ్రహణ దర్శనపరమైన అనుసంధాన స్థితి పొందడం కోసం నన్ను నేను యోగ సమాధిలోకి తెచ్చుకున్నాను. సందర్శకులతో నిండి ఉన్న ఆమె గదిలోకి ప్రవేశించాను. ఆమె తెల్లటి దుస్తులతో పక్క మీద పడుకొని ఉంది. నాకు సరిగ్గా వెనకాల శ్రీ రైటు ఉన్నాడు. గుమ్మంలో అడుగుపెట్టి విచిత్రంగా, అత్యంత భయంకరంగా ఉన్న దృశ్యాన్ని చూసి విస్మయం చెంది అక్కడే ఆగిపోయాను నేను. తెరిసా కింది కనురెప్పల నుంచి నెత్తురు అంగుళం వెడల్పు దారగా పల్చగా ఎడతెరిపి లేకుండా స్రవించింది. ఆమె చూపు నుదిటి మధ్యనున్న జ్ఞాననేత్రం వైపు కేంద్రీకరించి ఉంది. ఆమె తలకు చుట్టి ఉన్న గుడ్డ ముళ్ళ కిరీటం తాలూకు గాయాల నుంచి వచ్చిన నెత్తుటితో తడిసి ముద్దయింది. ఆమె గుండె మీద నుండి ఆమె గుండె మీద ఉన్న తెల్లటి వస్త్రం మీద ఎర్రటి మరక అయింది. అనేక యుగాల క్రిందట సైనికుడి బల్లెపు పోటుతో చివరి అవమానాన్ని భరించిన క్రీస్తు శరీరం మీద గాయమైన చోటనే ఆమెకైన గాయం నుంచి వచ్చింది ఆ నెత్తురు. మాతృవాత్సల్యంతోనూ ప్రార్థనాపూర్వకంగానూ చూపే చేష్టగా చాపి ఉన్నాయి తెరిసా చేతులు. ఆమె ముఖంలోని అభివ్యక్తి వ్యధాభరితంగానూ, దివ్యంగానూ కూడా ఉంది. అంటే ఆమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అనేది వ్యధాభరితంగానూ ఉంది, బాధగానూ ఉంది, దివ్యంగా కూడా ఉంది. ఆమె చిక్కిపోయినట్టు లోపల, బయట కూడా అనేక రకాలుగా సూక్ష్మంగా మారినట్టు కూడా ఉంది. ఏదో విదేశీ భాషలో గొణుగుతూ ఆమె తన అధిచేతన దర్శనంలో గోచరిస్తున్న వ్యక్తుల్ని చూసి కొద్దిగా వణుకుతున్న పెదవులతో మాట్లాడింది. అంటే ఆమెకు విజన్‌లో కనబడుతున్న వ్యక్తుల్ని దర్శనం చేస్తూ ఏదో విదేశీ భాషను గొణుగుతూ మాట్లాడుతూ కొద్దిగా వణుకుతున్న పెదవులతో మాట్లాడింది. నేను ఆమెతో అనుసంధానమై ఉన్నందువల్ల ఆమె అంతర్దర్శనాల్లోని దృశ్యాల్ని చూడడం ప్రారంభించాను. అపహాస్యం చేస్తున్న జనసమూహం మధ్యలో శిలువ కొయ్యను మోసుకు వెళ్తున్న యేసును ఆవిడ గమనిస్తోంది. గాబరాగా చటుక్కున తల ఎత్తింది. ఆ క్రూర భారం కింద ప్రభువు పడిపోయారు. అంతర్దర్శనం అదృశ్యమయింది. గుండె తరుక్కుపోయే జాలితో తెరిసా బరువుగా తలగడ మీదికి వాలిపోయింది. సరిగ్గా ఈ సమయంలో నా వెనకాల దభీమని పెద్ద చప్పుడయింది. ఒక్క క్షణం తల తిప్పి చూశాను. సాగిలబడ్డ ఒక శరీరాన్ని ఇద్దరు మనుషులు సాయం పట్టి తీసుకెళ్లడం గమనించాను. అప్పటికింకా నేను గాఢమైన అధిచేతన స్థితిలోంచి బయటికి వస్తున్నందువల్ల పడిపోయిన మనిషిని వెంటనే పోల్చుకోలేకపోయాను. మళ్ళీ నా కళ్ళని తెరిసా ముఖం మీద నిలిపాను. నెత్తుటి వాగుల వల్ల చావు దగ్గర పడ్డవాడి ముఖం పాలిపోయినంతగా పాలిపోయిన ఆమె ముఖం ఇప్పుడు పరిశుద్ధతను, పవిత్రతను ప్రసరింపచేస్తూ ప్రశాంతంగా ఉంది. అటు తర్వాత నా వెనకాల శ్రీ రైటును చూశాను నేను. అతను చెంపకు చెయ్యి ఆంచుకొని నిలబడ్డాడు. చెంప నుంచి నెత్తురోడుతోంది. డిక్, పడిపోయిన వాడివి నువ్వా? అంటూ ఆదుర్దాగా అడిగాను. అవునండి. ఆ భయంకర దృశ్యం చూసి నేను మూర్ఛపోయాను. బాగుంది. తిరిగి వచ్చి ఆ దృశ్యాన్ని మళ్ళీ చూసే ధైర్యం ఉంది నీకు అన్నాను ఓదార్పుగా.
ఓర్పుగా కాసుకొని ఉన్న యాత్రికుల బారును గుర్తు చేసుకొని నేను శ్రీ రైటు మౌనంగా తెరిసాకు వీడ్కోలు చెప్పి ఆమె పవిత్ర సన్నిధి నుంచి బయటికొచ్చేశాం. ఆ మర్నాడు మా బృందం దక్షిణ దిశకు సాగింది. రైలు బల్ల మీద పడనక్కర్లేకుండా పల్లె పట్టుల్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మా ఫోర్డ్ కారును ఆపగలిగినందుకు మేము సంతోషించాం. జర్మనీ, హాలండు, ఫ్రాన్సు, స్విస్సు, ఆల్స్ గుండా మేము సాగించిన యాత్రలో ప్రతి క్షణం మమ్మల్ని ఆనందభరితుల్ని చేసింది. ఇటలీలో ఆసిస్‌కి ప్రత్యేకంగా ప్రయాణం పెట్టుకున్నాం. వినయస్వరూపుడైన సెయింట్ ఫ్రాన్సిస్ గౌరవార్థం ఏర్పాటు చేసుకున్నది ఇది. గ్రీసుతో మా యూరప్ పర్యటన ముగిసింది. అక్కడ మేము ఎథీనియన్ దేవాలయాలు సందర్శించాం. సాధు సత్పురుషుడైన సోక్రటీస్ తన ప్రాణం తీసే విషం తాగిన ఖైదుకొట్టును చూశాం. ప్రతి చోట తమ సంకల్పనలను చలువరాతి మీద సాక్షిభూతం కావించిన ప్రాచీన గ్రీకుల కళాకౌశలానికి ప్రతి ఒక్కరము కూడా మేము ముగ్ధులమవుతారు. ప్రతి ఒక్కరూ ముగ్ధులవుతారు. సూర్యకాంతితో ఉజ్వలమైన మధ్యధార సముద్రం మీద ఓడలో ప్రయాణం చేసి పాలస్తీనాలో దిగాం. ఆ పవిత్ర భూమిలో రోజుల తరబడి తిరుగుతూ నా యాత్రకున్న విలువను బాగా తెలుసుకున్నాను. సున్నితమైన హృదయం గల వాడికి క్రీస్తు మహిమ పాలస్తీనా అంతటా వ్యాపించి ఉన్నట్టు తెలుస్తుంది. బెత్లెహేంలో, గేట్స్మెన్లో, కాల్వరీలో, పవిత్రమైన మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దగ్గర, జోర్డాన్ నది తీరంలో, గలీలీ సముద్ర తటంలో భక్తి పురస్సరంగా నేను ఆయన పక్కనే నడిచాను. మా బృందం బర్తుమాంజర్, ఏసేపు వడ్రంగి కొట్టు, లాజరు గోరి, మార్తా మేరీల ఇల్లు, కడపటి రాత్రి విందు జరిగిన హాలు సందర్శించింది. పురాతన చరిత్ర మా కళ్ళ ముందు బహిర్గతమైంది. దృశ్యం తర్వాత దృశ్యంగా యుగయుగాంతరాలు దర్శించుకోవటం కోసం ఒకప్పుడు క్రీస్తు ప్రదర్శించిన దివ్య నాటకాన్ని నేను దర్శించాను. తర్వాత ఈజిప్టు చేరాం. ఆధునికమైన కెయిరోలోను పురాతనమైన పిరమిడ్లను మేం చూశాం. ఆ తర్వాత ఓడలో దీర్ఘమైన ఎర్ర సముద్రం దిగువకు, ఆ పైన విశాలమైన అరేబియా సముద్రం ఆవలికి ప్రయాణం చేశాం. చివరికి అదిగో భారతదేశం.